తమిళనాడులో సాధించినటువంటి విజయం వెనక ఎంతో కొంత ఎఫెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఉంది అని మీరు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. ఖచ్చితంగా ప్రభావం ఉంది. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. తమిళనాడులో విజయ్ యొక్క గెలుపు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చకి దారితీస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారుతుంది. సినిమాల్లో విజయ్ చేసినటువంటి ఎన్నో సినిమాలు తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసి సక్సెస్ సాధించినటువంటి విషయం నిజమే కానీ, రాజకీయ విషయాలకు వచ్చేసరికి ఇద్దరి మధ్య రకరకాల తేడాలు కనిపిస్తున్నాయి. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని చాలా ధైర్యంగా ఒంటరిగానే మొదలుపెట్టి విజయం వైపు చాలా సక్సెస్ఫుల్గా అడుగులు వేయగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినటువంటి 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో ఒంటరిగా నిలబడలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఒకసారి ఒకరికి మద్దతు ఇవ్వడం, ఇంకొకసారి వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం, ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం మెల్లిగా తగ్గుతూ వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోవడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క బలహీనతను చూపిస్తే, అదే సమయంలో పక్క రాష్ట్రంలో ఏ అనుభవం లేనటువంటి విజయ్ కొత్త వారితో కలిసి విజయం సాధించడం అనేది ఒక బిగ్ పాజిటివ్ పాయింట్. సో విజయ్ యొక్క రాజకీయ పోరాటం అబ్జర్వ్ చేస్తే ఈ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో పవన్ మీద తన సొంత అభిమానుల నుంచే ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. విజయ్ లాగా మీరు కూడా ఒంటరిగా పొత్తు పెట్టుకోకుండా పోరాటం చేయండి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి కనిపిస్తుంది, వినిపిస్తుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సామాజిక బలం కానీ, సినిమా ఇమేజ్ కానీ తమిళనాడులో విజయ్కి అంతగా లేకపోయినా ఆయన చూపించినటువంటి మొండి ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని పార్టీలు ఏకమైనా భయపడకుండా ఒంటరిగానే పోరాటం చేసి గెలిచిన పరిస్థితి ఉంది. సింహం ఎప్పుడూ సింగిల్గానే ఉంటుంది, వస్తుంది అనేటువంటి మాటలు జగన్ ఎలా అయితే నిరూపించారో ఇప్పుడు విజయ్ కూడా అదే దారిలో ముందుకెళ్తున్నారని చెప్తోంది వైసీపీ. ఈ మొండితనమే విజయ్ని సక్సెస్ వైపు నడిపించింది కదా అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ఒత్తిళ్లు రావడం సహజమే, కానీ వాటికి భయపడి రాజీ పడితే ప్రజలు నాయకుడిగా గుర్తించే పరిస్థితి ఏమాత్రం ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాల్లో ఉన్నా తన పంతాన్ని వీడకుండా ఎలా నిలబడ్డాడో విజయ్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు కదా అంటుంది వైసీపీ పార్టీ, ఆయన సపోర్టర్లు. విజయ్ తన పార్టీ మేనిఫెస్టో విషయంలో కూడా జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో కొంత మార్పులు చేసి తన రాష్ట్రానికి తగ్గట్టుగా రూపొందించుకున్నారు అనే మాట కూడా వైసీపీ వైపు నుంచి వినిపిస్తోంది. దీనివల్ల ఆయనకి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని, అసలు రాజకీయాల్లో నిలబడాలి అంటే ఒక సొంత ముద్ర ఉండాలని, పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదని విజయ్ని చూస్తే అర్థమవుతోంది కదా అంటుంది వైసీపీ పార్టీ. పవన్ కళ్యాణ్కి బీజేపీ వంటి పెద్ద పార్టీల యొక్క మద్దతు ఉన్నా, ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉన్నా, తన సొంత బలాన్ని నిరూపించుకోవడంలో ఆయన వెనకపడుతున్నారనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. కొత్త తరం ప్రజలు పాత నాయకుల్ని, పాత పద్ధతుల్ని వదిలేసి కొత్త ముఖాలని కోరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో విజయ్ పార్టీలో గెలిచిన వారంతా కొత్త వారే కావడం కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు ఇటువంటి మార్పుని ఆశిస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఒక పక్క జగన్, ఒక పక్క చంద్రబాబు వంటి బలమైనటువంటి నేతలు ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే పవన్ ఇకనైనా తన వ్యూహాల్ని చాలా తెలివిగా మార్చుకోవాలనే మాట వినిపిస్తుంది.